హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎవరైతే ఫ్రీ సర్టిఫికేషన్స్ కోసం, ఫ్రీ ఇంటర్న్షిప్స్ కోసం ఎదురు చూస్తుండ్రో వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో ఇక్కడ మీకు ఒక అప్డేట్ ఏంటంటే టీసీఎస్ నుంచి ఫ్రీ డిజిటల్ సర్టిఫికేషన్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తుందండి. అది కూడా 15 days కోర్స్. సో ఈ 15 days కూడా ఏంటి, కంటిన్యూస్గా మనం వెళ్ళాల్సిన పర్లేదు. మనకు ఆల్మోస్ట్ 7 to 8 months ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో ఈ 15 days కోర్స్ని కంప్లీట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి ఇక్కడ. సో 14 బేసిక్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ 14 మాడ్యూల్స్ని మనం ఈచ్ మాడ్యూల్ వచ్చేసి 1 or 2 hours డ్యూరేషన్ తోటి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఫ్రీ టైం ఉంటుందో ఆ టైంలో మనం ఈ 14 మాడ్యూల్స్ని కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకొక 2 ఎక్స్ట్రా మాడ్యూల్స్ కూడా యాడ్ చేసిందండి, ఎన్పిటెల్ కోర్సెస్ సంబంధించి. సో అవి కూడా కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి అది కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో ఆ డీటెయిల్స్ ఏంటి అవన్నీ ఇక్కడ చూద్దాం. సో ఈ ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఆర్ ఈ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి ఎక్కడ వాడతామంటే, సో మనకు తెలుసు ఇప్పుడు ఎంత కాంపిటేటివ్ వల్ల మనం ఉన్నాము, నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఎంతమంది బయటకు వస్తుండ్రు, ఎన్ని జాబ్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో ఆ ఉన్న లిమిటెడ్ జాబ్స్లో ఇంతమందితో మనం కంపీట్ అవ్వాలి అంటే మన దగ్గర ఒకటి ఉండాలి. అంటే ఏంటది, ఆ ఎక్స్ట్రా ఆయుధం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉంటాయో మన దగ్గర, మన సీవీకి వెయిట్ పెరుగుతుందో అప్పుడు మనకి ఈ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి, ఫ్రంట్ లైన్లో ఉండడానికి మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి 2 weeks, కమిట్మెంట్ వచ్చేసి 7 to 10 hours per week. అంటే ఏంటి, 2 weeks డ్యూరేషన్ అనేది, కాకపోతే మనం 8 months వరకు చేయొచ్చు. విల్ సీ ద డీటెయిల్స్ నౌ. సో డ్యూరేషన్ వచ్చేసి 2 weeks ఉంటుంది, కమిట్మెంట్ 7 to 10 hours per week. ఒకవేళ మీరు ఒక వారంలో 7 to 10 hours కనుక వర్క్ చేయగలిగితే 2 weeksలో కంప్లీట్ అయిపోతుంది. సో లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అనమాట. కోర్స్ ఫార్మాట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ పేజ్డ్. అంటే ఏంటి, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు నేర్చుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఫ్రెషర్స్, ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ ఐటీ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఎంఎస్సీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఇలా ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, చదువుతున్న వాళ్ళు కానివ్వండి, కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ ఈ కోర్స్ అనేది, ఫ్రీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ప్రీ రిక్విజైట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకోవడానికి మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి. సో దెర్ ఈజ్ నో ప్రీ రిక్విజైట్. అంటే ఏంటి, మనకి ఏమీ బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సిన పని లేదు ఈ కోర్స్ నేర్చుకోవడానికి. ఎవరైనా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అయాన్ కెరీర్ ఎడ్జ్ నుంచి 14 మాడ్యూల్స్ ఉంటాయి మనకి. ఈచ్ మాడ్యూల్ వచ్చేసి 1 or 2 hours డ్యూరేషన్లో ఉంటుంది. సో టీసీఎస్ ఎక్స్పర్ట్స్ నుంచి మనకి కోర్స్ అనేది డెలివర్ అవుతుంది. సో ఇది మీరు ఎంత చదవచ్చు ఇది. సో ఇక్కడ మనకి బిహేవియరల్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత క్రియేట్ ఎఫెక్టివ్ రెజ్యూమ్స్ దట్ గివ్ స్ట్రాంగ్ ప్రొఫైల్ విజిబిలిటీ, ఎలా క్రియేట్ చేయాలి మనం సీవీని, బిజినెస్ అడిక్వేట్ అప్రోప్రియేట్ ఇన్ ద కార్పొరేట్ సెట్టింగ్ ఎలా ఉండాలి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఐటీ, కాన్సెప్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ డీటెయిల్స్ని మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మాడ్యూల్ 1లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం. కమ్యూనికేట్ టు ఇంప్రెస్, ఎలా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎలా ఇంప్రెస్ చేయాలి. ఎన్హాన్స్ యువర్ వెర్బల్ యాజ్ వెల్ యాజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మాడ్యూల్ 2లో వచ్చేసి ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం. ఇక్కడ 3లో వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటాం. మాడ్యూల్ 3లో సాఫ్ట్ స్కిల్స్, మాడ్యూల్ 4లో కెరీర్ గైడెన్స్ ఫ్రేమ్వర్క్, మాడ్యూల్ 5లో రెజ్యూమ్ రైటింగ్. సో ఇది మన కోర్స్ సిలబస్ అనమాట. దీనిలో మాడ్యూల్ 1లో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం, ఎలా ఇంప్రెస్ చేయాలి మనం. మాడ్యూల్ 2లో ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం, ఎలా ప్రజెంట్ చేస్తాం మనం, ప్రొఫెషనల్స్ ముందు ఎలా చేయాలి, ఎవరి ముందు ఎలా చేయాలనే ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుంటాం. మాడ్యూల్ 3లో సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటాం. మాడ్యూల్ 4లో కెరీర్ గైడెన్స్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటాం. 5లో రెజ్యూమ్ రైటింగ్ ఎలా రాయాలో నేర్చుకుంటాం. 6లో గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, 7లో ఇంటర్వ్యూ స్కిల్స్, 8లో బిజినెస్ ఎడిక్వేట్, తర్వాత 9లో ఎఫెక్టివ్ ఈమెయిల్ రైటింగ్, ఈమెయిల్స్ ఎలా రాయాలి. మాడ్యూల్ 10లో టెలిఫోన్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి. 11లో అకౌంటింగ్ ఫండమెంటల్స్, 12లో ఐటీ ఫౌండేషనల్ స్కిల్స్, అండ్ 14లో అసెస్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు యాజ్ వి డిస్కస్ నౌ 2 ఎక్స్ట్రా మాడ్యూల్స్ ఉన్నాయి, మాడ్యూల్ 13 and 14. ఇవేంటంటే ఎన్పిటెల్ కోర్సెస్ అనమాట. సో మనందరికీ తెలుసు ఏఐసిటి యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిసి మనకి ఈ స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం ఆల్ ఓవర్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్
ఎన్పిటెల్ కోర్సెస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఐఐటి ఎన్ఐటి ప్రొఫెసర్స్ నుంచి డెలివర్ అయిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఎన్పిటెల్ అని గూగుల్లో టైప్ చేస్తే మీకు వస్తుంది. దీంతో పాటు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఫ్రీ మనకి. సో ఎలాంటి ఫీ పే చేయాల్సిన పని లేదు, ఆల్ ఫ్రీ కోర్సెస్ మనకి ఎన్పిటెల్లో ఉంటాయి. సో ఆ ఎన్పిటెల్ కోర్సెస్ కూడా ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఓవర్వ్యూ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1 and 2 మాడ్యూల్స్ ఉన్నాయి. సో లాస్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది. సో అసెస్మెంట్ అయిన తర్వాత ఎవరైతే కంప్లీట్గా ఈ అసెస్మెంట్ని కంప్లీట్ చేస్తారో మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిక్ హియర్ టు వ్యూ శాంపుల్ సర్టిఫికేట్. సో మీకు ఈ ఫార్మాట్లో సర్టిఫికేట్ వస్తుంది విత్ యూనిక్ ఐడి, ఒక యూనిక్ నెంబర్ కూడా వస్తుంది, సర్టిఫికేట్ నెంబర్ మీరు చూడొచ్చు. ఈ నెంబర్ ఎవరికి రాదు. సో ఎందుకంటే మనం ఎప్పుడైనా సివిలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ సర్టిఫికేట్ నెంబర్ తోటి మనకి చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో. సో ఈ ఫార్మాట్లో మనకి సర్టిఫికేట్ వస్తుంది. సో ఇలా ఎలా మరి చేయాలి దీనికి అంటే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ ఫర్ ఫీ అని కనబడుతుంది కదండి, ఆర్ లాగిన్ రిజిస్టర్ అని చేయొచ్చు, ఆర్ సబ్స్క్రైబ్ అని చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేస్తామో మనకి ఏమడుగుతుంది, లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ మెయిల్ ఐడి యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్, ఓటీపీ తోటి వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీరు లాగిన్ అయినట్టే. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది, టీసీఎస్ ఐఆన్ క్యారియర్ ఎడ్జ్ యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్యారియర్ ఎడ్జ్ యంగ్ ప్రొఫెషనల్ బ్యాచ్ 01. ఇదేమో డిస్కషన్ ఫోరం అనమాట. మీరేమైనా ఇక్కడ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా డిస్కస్ చేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. సో మనం ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళి లాంచ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 8 months లెఫ్ట్ అని చెప్పేసి ఉంది. సో నేను ఇవాళ రిజిస్టర్ చేసా ఇది. సో స్టార్ట్ అయింది July 23rd స్టార్ట్ అయింది, బట్ 8 months ఇంకా మనకి టైం ఉంది ఇవాటి నుంచి. సో 8 monthsలో ఈ 15 days కోర్స్ వర్క్ అనేది 15 days వర్క్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎప్పుడైతే మనం లాంచ్ అని క్లిక్ చేస్తామో చేయగానే ఇలా వస్తుందండి. సో యూ కెన్ గో త్రూ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్ అని చెప్పేసానండి. సో ఇవన్నీ రీడ్ చేసిన తర్వాత సో మీకు డే 1 స్టార్ట్ అవుతుంది. ఇలా వస్తుంది కోర్స్ ఓవర్వ్యూ, కోర్స్ కంటెంట్, సో కోర్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత మార్క్ యాజ్ రీడర్ అండి. సో ఇంట్రొడక్షన్ టు కమ్యూనికేటివ్ ప్రాసెస్ అని వస్తుంది. ఇలా వీడియోస్ వస్తాయి మీకు. సో ఈ వీడియోస్ని కంప్లీట్ చేసుకోవచ్చు 1 by 1. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే ఆ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు రిప్లై. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.